సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజీనామాలు చేయండి అంటే జిరాక్స్ కాగితాలు ఇచ్చిన వ్యక్తి. అరే ఉద్యమానికి గెలిచి రావయ్యా అంటే జై తెలంగాణ నుండి తుపాకీ పట్టుకొని కాలుస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే రేవంత్కు ఉన్నటువంటి స్థానం ఒక ద్రోహం, ఒక వెన్నుపోటు. ఇలా ఆయన తెలంగాణ తల్లిని మారుస్తుండు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు. ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి. ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. అది ప్రజలు పెట్టుకున్న తల్లి, భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయన ఒక నకిలీ తల్లిని సృష్టించిండు. ఇలా ఆనాడు ఉద్యమంలో పుట్టిన తెలంగాణ తల్లి దీవెనలతో ఆశీర్వాదంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇవాళ రేవంత్కు లేదు. నువ్వెన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, నువ్వెన్నడూ జై తెలంగాణ అనలే, నువ్వెన్నడూ జైలుకు పోని రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లిని మార్చే హక్కు ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. అంటే తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను, మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్డు పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సులు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే, జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన 2001లో తెలంగాణ అనే పదం నిషేధించింది ఈ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం 2001లో. అప్పటి వాళ్ళు ఉద్యమకారులకు ఐడియా ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక అంశం మీద మాట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ అని మాట్లాడుతుండే. పేపర్లు ఏమొస్తుండే? వెనుకబడ్డ ప్రాంతం అని వస్తుండే. తెలంగాణ పేరు రాయకపోదురు పేపర్లో. అసెంబ్లీలో కేసీఆర్ గారు లేచి నా తెలంగాణ అని మాట్లాడితే స్పీకరు తెలంగాణ అని మాట్లాడొద్దండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడాలి. ఇది అసెంబ్లీ రికార్డుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడిన తెలంగాణ పదం నిషేధిస్తున్నాం. యనమల రామకృష్ణుడు ఉత్తర్వులు ఇచ్చిండు ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పదము నిషేధించబడ్డది. అంటే నీ అస్తిత్వమే లేదు. నువ్వు ఎక్కడి నుంచి నీ జాతి ఏంటంటే నా జాతి తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది ఆ రోజు.
ఎవరైనా తన తల్లి తనకు గొప్పది, తన జాతి తనకు గొప్పది. నీ జాతి గురించి, నీ ప్రాంతం గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాం ఆ రోజు. పేపర్లో పొద్దున్నే చదివితే తెలంగాణ అని కనబడపోవు. కానీ ఇప్పుడు తెలంగాణ లేకుండా పేపర్ ఉందా, వార్త ఉందా, టీవీ ఉందా, సినిమా ఉందా? అది సినిమా అయినా, పేపర్ అయినా, టీవీ అయినా, వార్త అయినా జై తెలంగాణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే అది కేసీఆర్ గారు పార్టీ పెట్టడం వల్ల, ఉద్యమం వల్ల, పోరాటాల వల్ల, దీక్ష వల్ల ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల మనం ఆత్మగౌరవంతో సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. అసలు ఆ రోజు